డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు కొంతమంది వ్యాపారులు. కాసులకు కక్కుర్తి పడుతూ గడువు ముగిసిన ఆహార పదార్థాలను నమ్ముతూ చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. విజయవాడ ఫుడ్ సేఫ్టీ దాడుల్లో బయటపడ్డ విస్తుపోయే విషయాలే అందుకు నిదర్శనం. వందల కొద్ది ఎక్స్పైరీ ప్రొడక్టులు 10 లక్షల రూపాయల సరుకును సీజ్ చేయడం కలగలం రేపింది. గడువు ముగిసిన వస్తువులను నమ్ముతున్నట్టుగా పెద్ద ఎత్తున వస్తున్న ఫిర్యాదులతో విజయవాడ కొత్తపేట పరిధిలోని ఓ జనరల్ స్టోర్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. 1, 2 కాదు, స్టోర్ లో ప్రొడక్టులన్నీ కూడా ఎక్స్పైరీ అయినట్టుగా గుర్తించి కంగు తిన్నారు. ప్రత్యేక స్టాల్ పెట్టి మరీ ఎక్స్పైరీ అయిన సరుకు నమ్ముతున్నట్టుగా తేలడం విస్మయానికి గురి చేసింది. అధికారుల తనిఖీల్లో చిన్నపిల్లలకు వాడే పాల ప్రొడక్ట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, స్నాక్స్ తో పాటు ఇంట్లో వాడుకునే నెయ్యి, తేనె, గోధుమ పిండి లాంటి గడువు ముగిసిన పదార్థాలు పట్టుబడ్డాయి. దాదాపు 10 లక్షల రూపాయల విలువైన ప్రొడక్టులను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు. ఎక్స్పైరీ అయిన వస్తువుల్ని ఎంఎన్సీ కంపెనీల నుంచి 20% తక్కువ ధరతో కొనుగోలు చేసి విజయవాడలో ఆఫర్లు పెట్టి మరీ అమ్ముతున్నట్టుగా గుర్తించారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల ఫిర్యాదుతో నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఎక్స్పైరీ వస్తువుల వ్యాపారం వెనుక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు మొదలుపెట్టారు. ఎక్స్పైరీ అయిన వస్తువుల్ని అమ్మితే కఠిన చర్యలు తప్పవని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.